దేవునామంలో మీకు నిన్న వందనాలు అన్నయ్య. ఇంత అందమైన సృష్టిని మీరు చూస్తున్నారు కదా, ఈ అడవి అంతా కూడా చాలా చక్కగా చాలా మర్యాదగా ఉంది. దీన్ని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలుకి? నాకు మరి గత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ ఒల్లూరు అడవి ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ చెట్లు చూసినప్పుడు, నాకు ఈ వాతావరణాన్ని చూసినప్పుడు చాలా బాగా సంతోషంగా ఉంది. అయితే ఈ చెట్లు చూసినప్పుడు నాకు ఒక వాక్యాన్ని గుర్తు వస్తుంది. ఏమిటి వాక్యం అంటే, ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనంలో స్పష్టంగా రాశాడు, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమ విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షలను భూమి మీద మొలిపించును గాక అని పలకగా, మంచి చెట్లు దేవుడు ఒక్క మాట చెప్తేనే చెట్లు మొలిచినాయి. ఆ చెట్టు ఎంత దానికి నీరు పోసింది లేదు, మందేసింది లేదు, ఎవరు ఏం చేయాల, ఏమీ చేయకుండానే ఆ చెట్టు చూస్తానికి చాలా ఎంత ఎత్తు ఎదిగిందంటే దీనికి ఒక కాపర్ లేరు, ఎవరు లేరు. కానీ నాకు అనిపిస్తుంది, ఈ చెట్టును చూసినప్పుడు ఈ చెట్టుకి దేవుడు ఇలా ఒక మాట చెప్తే దేవుని మాట చెట్లు ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని మాట చెట్లు ఉన్నాయి, దేవుని మాట సూర్యుడు వింటున్నాడు, దేవుని మాట చంద్రుడు వింటున్నాడు, దేవుని మాట భూమి కూడా వింటుంది. దేవుని మాట చెట్లు ఒక్క మాట చెప్పగానే చెట్టు అది ఏది లేకుండా అలా ఇంత ఎత్తు ఎదిగి చూస్తానికి చాలా అందంగా ఉంది. ఈ ప్రాంతం అంతా చూస్తే చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ చెట్లు ఏది లేకుండా ఎదుగుతుంటే మరి భూమి మీద ఉన్న మనుషులు దేవుని మాట వినటంలా. కాబట్టి దేవుని మాట అన్నీ వింటున్నాయి, కానీ దేవుని మాట ఆయన స్వరూపాన్ని సృష్టించుకున్న మానవులు ఆయన మాట వినకపోవటం వల్ల వారి ఆ చెట్టు ఎదిగినట్లుగా మనుషులు చెట్టును దేవుడు ఏం చేశాడంటే చెట్టుగా మనుషుని పోల్చాడు. అంటే అర్థం ఏంటంటే, చెట్టు ఎదగాలి, చెట్టు పొతబూయాలి, చెట్టు కాయలు కాయాలి, ఆ ఫలాలు కోసుకోవాలి. అది చెట్టు లక్షణం. దేవుడు ఒక చెట్టుకి ఆజ్ఞాపిస్తే దేవుని మాట చెట్టుని అలా దాని క్రమం ప్రకారం భూమి మీద మానవులకి ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉంది. అదేవిధంగా దేవుడిని కనిగొన్న మానవులమైన మనము ఆత్మీయమైన ఫలాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు సృష్టి యావత్తు దేవుని మాట వింటుంది, మరి మనుషులు వంకర జీవితంలో ఉంటున్నారు. కాబట్టి దయచేసి మరి వంకర జీవితం అంటే అర్థం ఏంటంటే, కొన్ని రోజులు దేవుని మాట వినటం, కొన్ని రోజులు దేవుని మాట వినకపోవటం. కాబట్టి మాకంటే ముందున్న వారి కాలంలో కొంతమంది దేవుని మాట విని ప్రజలు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. మీ అందరికీ ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం చూస్తే బైబిల్లో చూసినట్లయితే కయ్యూను హేబేలు ఉన్నారు. ఈ కయ్యూను దేవుని మాట వినలేదు, హేబేలు మాత్రం దేవుని మాట విన్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోవటం వల్ల శాపగ్రస్తులుగా మారాడు, దేశదిమ్మరైపోయాడు. అదేవిధంగా హేబేలు తన జీవితంలో అర్పణలు తీసుకొచ్చి దేవుని దగ్గర సంతోషంగా ఇచ్చారు. అందుకే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించారు. ఈరోజు నీ అర్పణ కూడా దేవుడు అంగీకరించాలంటే మరి హేబేలు లాగా ఉండాలనుకుంటున్నావా, కయ్యూను లాగా ఉండాలనుకుంటున్నారా? దయచేసి గమనించండి ఈ వాక్యాన్ని. మీరందరూ కూడా దయచేసి చెట్లు మనం చూసినట్లయితే దేవుని మాటిని ఆ చెట్లు ఎంతగానో ఫలిస్తున్నాయి. మనము కూడా మరి భూమి మీద ఆత్మీయంగా గలతీ సంఘానికి పౌలు గారు రాసినట్లు ప్రేమ, సంతోషము, సమాధానం కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు ఈ మాట వింటున్న మీరందరూ కూడా మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ హృదయంలో చేర్చుకోండి. మీరు కూడా మీ హృదయంలో సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. మీ కుటుంబంలో ఏ అవసరత ఉందా ప్రతి అవసరతని దేవుడు తీర్చునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. చక్కగా చెట్ల గురించి బైబిల్లో తేట తెల్లగా రాయబడిన మాటలు వాక్య రూపంగా మీరు చూపించి మాట్లాడి ప్రజలు తెలియజేస్తున్నందుకు చాలా వందనాలు అన్నయ్య. ఆదరణకర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు జోసెఫ్ అన్నయ్య గారు, మరి చెట్టు ఎలాగా స్ట్రైట్గా పెరిగిందో మనుషులు కూడా అలాగే స్ట్రైట్గా ఉండాలి. జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కానీ ఆత్మీయ స్థితిలో పడిపోకుండా చెట్టు దేవుడి మాటకు లోబడినట్టుగా
మనుషులు కూడా దేవుని మాటలకు లోబడితే ఇది ఎలాగ ఫలాలు ఇచ్చిద్దో మనం కూడా కుటుంబ సమేతంగా ఫలాలు ఇస్తామని ఆత్మ సంబంధమైన విషయాలు ఈ సృష్టిని పోలి చెప్పినందుకు మీకు చాలా వందనాలు అన్నయ్య. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. దీవించునుగా. ఆమేన్.